మేము ఆంధ్ర యూనివర్సిటీలో చదివేటప్పుడు అక్కడ ముఖ్యంగా తగాదాలు ఏముండేవంటే ఈ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, స్వీపర్లు వీళ్ళు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కరికి ఇద్దరేసి ముగ్గురేసి సైడ్ సెటప్లు ఉంటాయి పెళ్ళం కాకుండా. ఒకసారి అతను తాగి అక్కడ వైజాగ్ జిల్లాలో అంటే కొద్దిగా వెనకబడిన ప్రాంతం అవడం మూలంగా ఈ లేబర్ క్లాస్లో బాగా తాగుడు అలవాటు. ఆ తాగి పాపం చచ్చిపోతూ ఉండేవాళ్ళు. ఒకసారి మంచి ఇవి తాగేవాళ్ళు, ఒకసారి ఏమో ఈ కల్తీ సారాలు తాగి. అప్పుడు యూనివర్సిటీ అఫీషియల్గా ఒకరికే డబ్బులు ఇవ్వాలి, కానీ చట్టం చెప్తున్నది అందరి భార్యకి ఈక్వల్గా పంచాలని. ఈ కోర్టుకి వెళ్తే చాలా టైం పడుతుంది కాబట్టి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఏం చేసేవారంటే ఆ ముగ్గురు ఎంతమంది ఆ కీపులు ఉంటే కీపు భార్య అందరినీ తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళు సెటిల్మెంట్ చేసేవాడు మర్యాదపూర్వకంగా. ఒక రాజకీయ నాయకుడిని, ఒక పోలీస్ ఆఫీసర్ని, ఒక జర్నలిస్ట్ని కూర్చోబెట్టి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, మీకేమైనా అభ్యంతరం ఉందా అంటే వాళ్ళ అభ్యంతరం తెలియజేసిన తర్వాత బాగుంటే దాన్ని బట్టి సెట్ చేసేవాళ్ళు అనమాట. కానీ అసలు భార్య ఆ పక్కన ఉంచుకున్న భార్యను పక్కన కూర్చోబెడితే అసలు బుస్సుమని లేచేదన్నమాట, పావులాగా. అలాగే ఇప్పుడు భారతదేశం కూడా మనల్ని కూడా పాకిస్తాన్తో పాటు సమానంగా ఎవరైనా చూస్తే బుస్సుమని లేస్తారు మోడీ గారు. మరి ఈసారి ఏమైందంటే ఇరాన్ ఒక 4-5 దేశాలకి మాత్రం వాళ్ళ యొక్క వాయుధి నుంచి చక్కగా వెళ్ళిపోవడానికి అవకాశం వచ్చింది. వాళ్ళ పాత మిత్రుడైన రష్యా, తర్వాత చైనా, ఆ తర్వాత ఇరాకు, ఈ 3 కాకుండా ఇంకో 2 దేశాలు మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉండే, భారత్, రెండోది పాకిస్తాన్. మరి పాకిస్తాను నిన్న మొన్నటి వరకు నిన్ను నీ జాగ్రత్తగా ఉండు, నాకు సౌదీ అరేబియాకి ఒప్పందం ఉంది, నీ పని చెప్తాను అన్నా సరే సిగ్గు లేకుండా మళ్ళీ దాన్ని కూడా కలుపుకుంది. దీన్నే అంటారు పేగు బంధం అని. అంటే ఆ మతంలో పుట్టిన వాళ్ళకి ఆ బంధం అలా ఉంటుంది. మరి అలాగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవాళ కాకపోయినా సరే రేపైనా సరే ఈ పాకిస్తాన్ డెఫినెట్గా ఇరాన్కి కొంప ముంచుతుంది తెలిసి కూడా. మరి వాళ్ళకున్న ఆ అనుబంధాన్ని బట్టి వాళ్ళు కాదంటలేదు, ఎందుకంటే చైనాకి చాలా క్లోజ్ పాకిస్తాన్. మరి దీన్ని పక్కకి అవాయిడ్ చేస్తే చైనా ఊరుకోవద్దు, పోనీ మనం తప్పిద్దామంటే రష్యా ఊరుకోవద్దు. వాళ్ళకి కావాల్సింది ఎందుకు వచ్చిన గొడవ ఈ సమయంలో ఏదో ఒకటి సెటిల్ చేసేద్దామని చెప్పారు. మరి భారతదేశం కూడా సాధారణంగా అయితే ప్రొటెస్ట్ చేసేది వాళ్ళు మేము ఓటేనా అని, కానీ ఈసారి చేయకుండా గమ్మును కూర్చుంది. కారణం ఏంటంటే ఏదో ఒకటి బాబు మాకు ఎల్ఎన్జీ పెట్రోల్ వచ్చి గ్యాస్ వచ్చి పెట్రోల్ వస్తే చాలు, మాకు దేశంలో ఈ హడావుడి ఉండదు, గ్యాస్ స్టేషన్స్ ఉండవు, ఇప్పటికే చాలా తలబొప్పి పడుతున్నది అని చెప్పి పాపం మోడీ గారుగా ఊరుతున్నారు. నిజంగా మోడీ గారికి చాలా తెలివితేటలు ఉన్నాయండి బాబు, ఎక్కడ తగ్గాలో బాగా తెలుసు. సీఎం రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ రియాలిటీ.